గతంలో ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగు అవుతున్నాయి, ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి 2.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని చెప్పారు. ఇక గతంతో పోలిస్తే ఈసారి 91,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎరువుల లభ్యత ఉన్నా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు వాటి వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు రాయితీ ఇచ్చే అంశంపై ప్రణాళికలు చేయాలని సీఎం వెల్లడించారు. ఇక ఎవరు ఎంత వినియోగిస్తున్నారనే అంశాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువుల వినియోగంపై గణాంకాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన బోరర్ తెగులుపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే తొలగించిన పంటకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. వచ్చే 3 ఏళ్ల పాటు ట్రాప్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు ఉల్లి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.